కల్కి టివోనీ థామస్ నటించిన మలయాళం మూవీ 2019లో మంచి విజయం అందుకొని ఇప్పుడు తెలుగులో ఈటీవీలో 2 గంటల 10 నిమిషాల రన్ టైమ్ తోటి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది అంటే ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఒక వన్ మ్యాన్ రోల్ టైప్లో మొత్తం రన్ అవుతూ ఉంటుంది. బేసిక్గా ఈ కల్కి కథ వచ్చేసి తమిళనాడు కేరళ బోర్డర్లో ఉన్న నాన్చెన్ కొట్ట అనే ఏరియా అమర్నాథ్ అనే రౌడీ ఏలుతూ ఉంటాడు. తన రాజకీయ బలంతో పోలీసులతో పాటు ప్రభుత్వ అధికారులను కూడా చెప్పు చేతుల్లో పెట్టుకుంటాడు. అమర్నాథ్ దౌర్జన్యాలను ఎదిరించలేక ఎస్ఐ ఆత్మహత్య చేసుకుంటారు. ఆ ఊరికి కొత్తగా కల్కి ఎస్ఐగా వస్తాడు. భయానికి మీనింగ్ తెలియని కల్కి అమర్నాథ్ను ఎలా ఎదిరించాడు, అతడి ఆగడాలను ఏ విధంగా చెక్ పెట్టాడు, డాక్టర్ సంగీత కల్కికి ఎలా అండగా నిలిచింది అనేది కల్కి మూవీ కథ. కల్కి మూవీ జేక్స్ బోయోజ్ మ్యూజిక్ అందించాడు. కల్కి మలయాళం వర్షన్ జీ5 ఓటీటీలో అందుబాటులో కూడా ఉంది. సో ఇది తెలుగులో వచ్చేసి ఈటీవీ విన్లో 2 గంటల 10 నిమిషాల రన్ టైమ్తో స్ట్రీమింగ్ అవుతుంది. సో బేసిక్గా ఇది మంచి మాస్ కమర్షియల్ యాంగిల్ మూవీ అని చెప్పాలి. సో హీరో ఎలివేషన్స్ కానీ పోలీస్ క్యారెక్టర్లో టివోనీ థామస్ బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాకపోతే కేవలం అతని చుట్టూ మాత్రమే హీరో దగ్గరికి విలన్స్ రావటం, విలన్స్ని హీరో కొట్టడము, సినిమా మొత్తం ఇదే రొటేషన్ ప్యారలల్లో రన్ అవుతూ ఉంటుంది. స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ నుంచి ఇక ఒకటే కంటిన్యూషన్ స్టోరీ లైన్. హీరో ఒక ప్లేస్కి డ్యూటీ పని మీద వెళ్ళటము, అక్కడ విలన్స్తో గొడవ జరగటము, ఆ విలన్స్ని కొట్టడము, ఇలా ప్యారలల్గా ఒకటే లైన్తో రన్ అవుతూ ఉంటుంది ఈ స్టోరీ మొత్తము. కాకపోతే ఇందులో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ ఏంటంటే హీరో ఎలివేషన్స్లో వచ్చే ఫైట్స్ కానీ వెనకొచ్చే బీజిఎం కానీ చాలా బాగుంటుంది, ఆకట్టుకుంటుంది. ప్లస్ పోలీస్ క్యారెక్టర్లో టివోనీ థామస్ బాగా సూట్ అయ్యారు. ఆయన ప్లే చేసిన విధానం కూడా చాలా మెప్పించదగ్గ విధంగా ఉంటుంది. ఇకపోతే ఎమోషనల్ సన్నివేశాలు లాంటివి ఏమి ఉండవు. కాకపోతే దీనిలో ఉన్న ఒక ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి అడల్ట్ డైలాగులు కానీ సన్నివేశాలు కానీ లేకుండా ఉండటం ప్లస్ పాయింట్. సో ఇది ఫ్యామిలీ మొత్తం కూర్చొని సరదాగా ఒకసారి అయితే చూడవచ్చు ఈ మూవీని. కాకపోతే హైలీ వైలెన్సెడ్ మూవీ అని చెప్పాలి. బాగా ఎట్లా చెప్పాలి అంటే ఎటువంటి సెంటిమెంట్ కానీ ఇటువంటి సన్నివేశాలు లేకుండా ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్ తోటి ఎమోషనల్ డ్రామా లేకుండా ఉన్న మూవీ ఈ కల్కి. సో ఈ కల్కి మూవీలో వచ్చే ఇంట్రడక్షన్ సీన్ కానీ అట్లానే డిప్రెషన్ మీద వెళ్ళిన హీరోకి అక్కడ ఎదురయ్యే పరిణామాలు కానీ చాలా బాగా చిత్రీకరించారు. అట్లానే హీరోకి విలన్కి మధ్య జరిగే డైలాగ్స్ కానీ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరో ఎలివేషన్ సీన్స్ కానీ, పోలీస్ ఆఫీసర్గా ప్లే చేసిన సన్నివేశాలు కానీ, ఇకపోతే విలన్కి హీరోకి మధ్య వచ్చే డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి, ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ పరంగా కూడా చాలా టెక్నికల్ ఆస్పెక్ట్లో బాగా చూపించారు. అలానే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇకపోతే మ్యూజిక్ బీజిఎం కానీ అంతా బాగుంది. కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్కి కొంత డిసప్పాయింట్ ఏంటంటే ఎమోషనల్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఇలాంటివి ఉండవు. కాకపోతే మంచి కమర్షియల్ మూవీ అని చెప్పాలి. సో ఓటీటీ కాబట్టి వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాక్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.